అందరికీ నమస్తే. ఆంధ్రప్రదేశ్లో గత 3-4 రోజుల నుంచి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులైనటువంటి బోండా ఉమామహేశ్వరరావు గారి మీద తెలుగుదేశం పార్టీ వాళ్ళే కొంత ట్రోల్ చేస్తూ ఉన్నారు. చూస్తున్నాం కదా. ఆయన మాజీ మంత్రి 2014 నుంచి 2019 వరకు నాటి కూటమి ప్రభుత్వంలో ఆయన మంత్రిగా పనిచేశారు, ఫుల్ టైం మంత్రిగా పనిచేశారు. అప్పుడు వైఎస్ఆర్సీపీ మీద బాగా ఫైర్ బ్రాండ్లుగా, టీడీపీ నుంచి ఫైర్ బ్రాండ్గా మాట్లాడినటువంటి వ్యక్తులు, బలమైనటువంటి వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే మొట్టమొదటి కోణంలో బోండా ఉమామహేశ్వరరావు గారు కనిపిస్తారు. సో అయితే ఈయన విజయవాడ సెంట్రల్ నుంచి పోటీ చేసేటువంటి వ్యక్తి. ఇప్పుడు ఇక్కడ మనం 2 విషయాల్ని గమనించాలి. బోండా ఉమామహేశ్వరరావు గారు తెలుగుదేశం పార్టీలో ఇప్పుడు ఎమ్మెల్యే. ఇటీవల కాలంలో తెలుగుదేశం పార్టీతో ప్రధాన నాయకత్వంతో ఆయన కొంచెం విభేదాలు తలెత్తాయి. ఈ మాట ఉన్న వాస్తవాన్ని ఒప్పుకొని తీరాలి ఎవరైనా. ఎందుకంటే ఈయన సీనియర్ నాయకులు, గట్టి నాయకుడు, కాపు సామాజిక వర్గాన్ని చాప కింద నీరులాగా కదిలించడంలో కొంత ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు. ఈయనకి ఇష్టమైన నాయకులు వైసీపీలో ఉన్నప్పుడు కూడా ముద్రగడ పద్మనాభం గారి కార్యక్రమాలు కానీ ఆయన్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. ఆయనతో కలవాలని, ఆయనతో ఉండాలని ఈయనకు ఆశ ఉంటుంది. కానీ పార్టీల పరంగా, సిద్ధాంత పరంగా చెరొక పార్టీలో ఉన్నారు కాబట్టి ఆయన కలవలేరు. సో పవన్ కళ్యాణ్ గారిది వేరు. పవన్ కళ్యాణ్ గారి ఆలోచనలు, పవన్ కళ్యాణ్ గారి సిస్టము విజయవాడ సిటీలో ఏదో ప్రయత్నం చేసి అక్కడ పవన్ కళ్యాణ్ గారి మార్కును వేసుకోవాలని పవన్ కళ్యాణ్ గారు చాలా ఆరాటపడుతున్నారు. దానికి విజయవాడ నగరంలో ఉన్నటువంటి కాపులు పెద్దగా సముఖత చూపించట్లేదు. ఎందుకంటే ఇప్పుడు బోండా ఉమా గారు ఉన్నటువంటి సీటు సెంట్రల్, విజయవాడ సెంట్రల్ సీట్ ఏదైతే ఉందో ఈ సీటుకు సంబంధించి ఇంకొక వ్యక్తి తెలుగుదేశం పార్టీ నుంచి కాసుకొని కూర్చొని ఉన్నారు. తెలుసు కదా, మన వంగవీటి రాధా గారు. ఇప్పుడు రాధా గారు ఈయన వైసీపీలోకి వస్తే ఆ సీట్ నుంచి అక్కడ కాంటెస్ట్ చేయాలి. ఎందుకంటే వంగవీటి రాధా గారు గతంలోనే జనసేన నుంచి ఇప్పుడు ఏదైతే మచిలీపట్నం ఎంపీగా గెలిచారో బాలశౌరి గారికి ఇచ్చినటువంటి సీటు తెలుగుదేశం పార్టీ తరఫున వంగవీటి రాధా గారికి ఇస్తానన్నారు. ఆయన ఒప్పుకోలేదు. తర్వాత విజయవాడ సిటీకి సంబంధించి 2-3 ఆప్షన్స్ కూడా ఇచ్చారు. కానీ రాధా గారు ఒప్పుకోలేదు. నాకు విజయవాడ సెంట్రలే కావాలన్నారు. సో ఆ సీట్లో బలమైనటువంటి నాయకుడు బోండా ఉమా గారు ఉన్నారు. మరి ఇది కుదరదు కదా. సో ఇప్పుడు ఇటీవల జరిగినటువంటి వైఎస్ఆర్సీపీ కార్యక్రమం, అంటే అది పార్టీ అనకూడదు, అన్ని రకాల వాళ్ళు వచ్చారు. కానీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు సీనియర్ నాయకులు అంటే లోకేష్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఏం చెప్తారంటే అది వైసీపీ పార్టీ. అంటే అక్కడ అంబటి రాంబాబు అధ్యక్షతను కావచ్చు, కొంతమంది వైసీపీ వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు అక్కడ. సో దానికి సంబంధించి ఆ కార్యక్రమానికి నీకేం అవసరం, నువ్వు వెళ్ళాల్సిన అవసరం, ఇది పార్టీకి తలవంపులు తెచ్చే పని, ఇది కరెక్ట్ అయిన విషయం కాదు అంటూ చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పడం జరిగింది. ఆయన మీద వేటేస్తున్నారు, ఆయన వైసీపీలో గెలిపోయారు అని ఇట్లా తెలుగుదేశం సోషల్ మీడియాలో కూడా గట్టిగానే వచ్చింది. సో ఈ విషయంలో వైఎస్ఆర్సీపీ ఏం మాట్లాడలేదు. వైసీపీ కామ్గానే ఉంది. ఎందుకంటే ఒక కులానికి సంబంధించి కొంతమంది కలిశారు. ముద్రగడ పద్మనాభం గారి కార్యక్రమం అయి ఉండొచ్చు. అక్కడ లీడ్ తీసుకొని మొట్టమొదటి నిలబడినటువంటి వ్యక్తి అంబటి రాంబాబు గారు ఉన్నారు. సో మరి ఇలాంటప్పుడు అక్కడ కాపు నేతలందరూ కూడా ఆటోమేటిక్గా వెళ్తారు. అలాంటి కార్యక్రమానికి నువ్వు వెళ్తున్నావు ఎందుకంటే అది ఎవరికైనా బాధే కొంచెం. ఎందుకంటే ఆయన సీనియర్ నాయకులు తెలుగుదేశం పార్టీలో బలమైనటువంటి నేత. వైఎస్ఆర్సీపీని కూడా గడగడలాడించాడు ఒక రకంగా చెప్పాలంటే. 2014 నుంచి 19 వరకు ఆయన మంత్రిగా ఉన్నప్పుడు అసెంబ్లీ సాక్షిగా కూడా మనం ఒకసారి వీడియోలు చూస్తూ వైసీపీ మీద బాగా తిరుగుబాటు చేసి గట్టిగా వైసీపీని గట్టిగా మాటలతోటి ఇబ్బంది పెట్టిన పరిస్థితులు నాటి కాలంలో ఉన్నాయి. అలాంటి వ్యక్తి కుల పోరాటాలకు సంబంధించి వెళ్ళినందుకు ఆయన మీద ఎలిగేషన్ తీసుకురావడం అనేది తెలుగుదేశం పార్టీ కరెక్ట్ కాదనేది బోండా ఉమా అనుచరులు కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు బోండా ఉమా గారు నిజంగా వైఎస్ఆర్సీపీలోకి వస్తున్నారా? వస్తే ఎందుకు సందేహిస్తున్నారు? ఇంకా ప్రభుత్వం, ఆయన ఎమ్మెల్యేగా ఉన్నారు, ఆయనకు కూడా ప్రభుత్వం మీద కొంత వ్యతిరేకత కనిపించినట్టుగా కూడా ఇటీవల కాలంలో వినిపిస్తుంది. ఎందుకంటే ఆయన గతంలో మంత్రిగా ఉన్నారు. ఇప్పుడు
మరోసారి పార్టీ వచ్చినప్పుడు మళ్ళీ మంత్రి అవ్వాలి కదా. సో మరి చంద్రబాబు నాయుడు గారు అవకాశం ఇవ్వలేదు. సరే కారణాలు ఏమైనా కావచ్చు, ఆయనకి ఇవ్వలేదు. సో కానీ పార్టీ మారినటువంటి కొంతమంది నాయకులకి మంత్రి పదవి ఇవ్వటం. ఇప్పుడు గోల్స్ పార్సార్థి ఉన్నారు, ఆయన వైసీపీలో మంత్రిగా చేశారు, ఇక్కడ కూడా మంత్రిగా చేస్తున్నారు. ఇట్లాగా కొంతమంది మంత్రి పదవులు తీసుకుని చేస్తున్నారు. కానీ విజయవాడలో నేను కంటిన్యూగా గెలుస్తున్నప్పుడు కూడా నాకు అవకాశం ఇవ్వలేదు అంటూ ఈయన మాట్లాడారు. ఇప్పుడు అది చిలికి గాలివానైంది, పెద్ద విషయంగా మారింది. ఇప్పుడు బోండా ఉమా గారు వైసీపీలోకి వస్తున్నారా లేదా తెలుగుదేశం పార్టీలో ఉంటున్నారా అనేది. అయితే ఆయన నిన్నటి రోజున ఒక కార్యక్రమంలో మాట్లాడారు. నేను ఇంకా వెళ్ళాను, ఇంకెప్పుడు వెళ్ళను, అట్లాంటి పని చేయనని చెప్పేసి అన్నారు. కానీ ఇది మనస్ఫూర్తిగా చెప్పారా? నిజంగా వైసీపీలోకి వెళ్ళాలనుందా? తెలుగుదేశం దాటికి తట్టుకోలేక అలా మాట్లాడారా? ఇంకా 2 ఏళ్ళు అధికారంలో ఉంది కాబట్టి ఇప్పుడే తొందరపట్టు ఎందుకు ఆగారా? సో నిజంగా బోండా ఉమా గారికి వైఎస్ఆర్సీపీలో కాపు సామాజిక వర్గంలో ఉన్నటువంటి బలమైన నేతలందరూ కూడా ఆయనకి దగ్గరి స్నేహితులు కావచ్చు, సమీపస్తులు కావచ్చు, పైగా ఒకే కమ్యూనిటీ కదా. మరి ఇలాంటప్పుడు ఆయన ఎందుకు తెలుగుదేశం పార్టీ ట్రోల్ చేస్తూ ఉంది? సొంత పార్టీ ఎమ్మెల్యే కదా, చేయకూడదు కదా అలాగా. సో ఒక్కసారి ఆలోచించండి, ఏం జరుగుతుందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.